రాజశేఖర్ రెడ్డి వ్యూహమే రేవంత్ రెడ్డి ఆయుధం. వైఎస్ బాటలో రేవంత్. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి ఓ సంచలనంగా మారారు. దూకుడు స్వభావం, పదునైన మాటలతో మాస్ లీడర్ అనే ఇమేజ్ రేవంత్ రెడ్డికి ఏర్పడింది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవలే టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ పై పోరాటానికి రేవంత్ రెడ్డి సై అంటే సై అంటున్నారు. స్వయంగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన రేవంత్ అందరి అటెన్షన్ ని పొందారు. రేవంత్ చేరికపై కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నా తాను చేయాలనుకునే పనికి మాత్రం వెనుకాడడం లేదు. ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తున్న రేవంత్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో కూడా ఆశల చిగుర్లు మొలిశాయి. అందుకే ఆయనకు కూడా పార్టీలో పెద్దపీట వేయటంతో పాటు ఆయన అనుచరులకు కూడా దాదాపు అలాంటి పీటలే వేశారు. రేవంత్ కూడా తనను తాను గొప్ప నేతగానే ఊహించుకొని కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు మంచి ఉత్సాహం కనబరుస్తున్నాడు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. అలాంటి కాంగ్రెస్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి కష్టపడి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోయడమే కాకుండా అధికారంలోకి తీసుకొచ్చారు. దాంతో ఆయనకు అమాంతం ఇమేజ్ డబుల్ అయిపోయింది. తర్వాతంతా రాజశేఖర్ రెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాటలా ఆయన హవా నడిచింది. సరిగ్గా అదే ఫార్ములాను తెలంగాణలో రేవంత్ అమలు చేయాలని చూస్తున్నారు. ఆయన కూడా తనని తాను రాజశేఖర్ రెడ్డిలా ఊహించుకొని ఆయన బాటలో నడవాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఆయనలాగే పాదయాత్ర చేయాలని ప్లాన్ వేసుకున్నారు కూడా. దీనిలో భాగంగానే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ రెడ్డి కలవటం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ ఊపందుకుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున కేసీఆర్ కు వ్యతిరేకంగా రేవంత్ విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహించాలని రేవంత్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డిని కలిసినట్టు సమాచారం. రేవంత్ కూడా తన యాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ కోవలోనే తాను చేపట్టబోయే యాత్రకు మద్దతు తెలపాల్సిందిగా సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ తన పాదయాత్రకు చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టి కాంగ్రెస్ ను ఎలాగైతే అధికారంలోకి తీసుకొచ్చారో రేవంత్ కూడా అదే విధంగా చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించి హస్తం పార్టీని అధికారంలోకి తెస్తారని ఆ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజశేఖర్ రెడ్డి తనయుడు వైసీపీ అధినేత ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతుండగా జగన్ తండ్రి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో రేవంత్ పాదయాత్ర చేపట్టబోతున్నారు. కలిసొచ్చే ఐడియా ఉంటే నడిచొచ్చే నాయకుడు వస్తాడు మరి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.